ఓం సచ్చిదానంద పరబ్రహ్మ పురుషోత్తమ పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమః. ఓ నా పేరు మహేషు. నేను ఉండేది గాజువాక. మొన్నను దీక్షా దర్శనం దాసాజీ చెప్పేటప్పుడు సంకల్పం తీసుకున్నాం. సంకల్పం తీసుకున్నప్పటి నుంచి మిరకిల్స్ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అయితే మేము ఈ ట్రైన్ రిజర్వేషన్ చేసేటప్పుడు ఈవినింగ్ అంటే 4 hours లేట్ లో ఉంది. ఆ ట్రైన్ రిజర్వేషన్ చేసాము. అది మనకు చెప్తూ మళ్ళీ 5 hours లేట్, 6 hours లేట్ అనేది చూపెడుతుంది. నేనేమనుకున్నానంటే యాక్చువల్ గా టైం కలిసి వస్తుంది, పర్వాలేదు, ప్రాబ్లం లేదు అన్నటువంటి ఫీల్ లో నేనున్నాను. ఇలా మధ్యాహ్నం వరకు అంటే బయలుదేరే టైం 1:30, 2 వరకు కామ్ గా కూర్చున్నాను. ఊరకనే ఎందుకో నాకు తెలియదు, విజయనగరం రవికి ఒక కాల్ అనేది నేను ఊరకనే చేశాను మామూలుగా. మహేష్ గారు ట్రైన్ లేట్ అని ఆయన ఏదో చెప్పారు. చెప్తే సరే అయితే నువ్వు బయలుదేరేటప్పుడు నాకు కాల్ నేనేంటంటే మేం వెళ్లే ట్రైను వాళ్ళు వచ్చే ట్రైన్ ఒకటే అన్నటువంటి భావనలో ఉన్నాను. నీకు సరిగా నేను చూసుకోలేదు. అయితే ఈయన వచ్చే ట్రైన్ వేరు, మేము వెళ్తున్నటువంటి ట్రైన్ వేరు. సడన్ గా ఫోన్ వెళ్ళిన తర్వాత ఏంటంటే మళ్ళీ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఏంటంటే మహేష్ గారు కోరుకొండ వరకు బండి వచ్చింది అని చెప్పారు. నాకు అసలు అర్థం కాలేదు. ఇంతట్లో ఈ దాము ఏంటంటే వచ్చి నేను చూసుకుంటున్నాను చెప్పాను. ఈ దాము ఫోన్ స్టేషన్ లో ఎక్కడ ఉన్నా నాకు అవటం లేదు. సరే మొత్తం అన్ని ముగించుకొని స్టేషన్ కి చేరుకున్నాము. స్టేషన్ కి చేరుకున్నాక త్వరితగతన షాలిమార్ అని ఒక బండి వచ్చేసింది. రవి వాళ్ళు అంతమంది ఉన్న డిఓటీస్ ఉన్నటువంటి బండి అంతా వచ్చేసింది. వచ్చినాక నేను వేరే బండ్లు ఎక్కేసాను. అక్కడ ఒక కన్ఫ్యూజ్, తొందరపాట్లో ఎక్కేసినాక ఏంటంటే అంతట్లో ఈ దాము దొరకట్లేదు. ఈ షాలిమార్ బండి కదులుతున్నటువంటి ఒక ఫీల్ ఏర్పడితే భగవాన్ ఏం చేశారంటే ఈ బండి నుంచి మళ్ళీ లగేజ్ అంతా తీసి వేరే బండి ఎక్కేసాము. ఇదంతా కన్ఫ్యూజన్ లో జరిగింది. ఈ బండి నుంచి ఆ బండిలోకి మళ్ళీ షిఫ్ట్ చేసి అప్పట్లో ఒక సూపర్ ఫాస్ట్ టికెట్ లో జనరల్ టికెట్ లో 2 తీసాం. తర్వాత ఏం జరిగింది చూసుకుందాం అనుకున్నాం. ఈ 2 తీసుకున్నాక అక్కడ ఏం జరిగిందంటే మన వాళ్ళు డిఓటీస్ అందరూ మాకు కూర్చోబెట్టారు, చక్కగా హెల్ప్ చేశారు. ఇవన్నీ బాగానే చేశారు. చేసేటప్పుడు ఈ టీటీ మా దగ్గరికి రావడము వెళ్ళిపోతుండడం, టీటీ మా దగ్గరికి రావడం వెళ్ళిపోతుండడం. నేను లోపల ప్రేయర్ చేస్తూనే ఉన్నాను ప్రశాంతంగా హ్యాపీగా వెళ్ళాలని. అక్కడ మాకేంటంటే హ్యాపీగా నిద్ర అంతా వచ్చింది. ప్రశాంతంగా చాలా హ్యాపీగా జాయ్ఫుల్ గా మేము చెన్నై పెరంబూరు వెళ్ళింది. అక్కడ జాయ్ఫుల్ గా చేరుకోగలిగాము. అలాగే మన డిఓటీస్ కూడా పుష్ప గారు వాళ్ళు ఏంటంటే మంచి ఫుడ్ కూడా మాకు ఏర్పాటు చేసి చాలా చక్కగా పెట్టారు. చాలా హ్యాపీగా మేము చేరుకోగలిగాము. అలాగే దీక్షా దర్శనం ఒక ప్రాంగణంలోకి వెళ్ళినాక నాకు ఒక సేవ ఇచ్చారు. సేవలో నేను చూసేది ఏంటంటే నేను దాదాపు ధర్మాలో ఒక 15 సంవత్సరాలు అయింది, ఎన్నో దర్శనాల్లో పాల్గొన్నాము. అంత స్పష్టత అనేది నాకు ఎప్పుడు కనిపించలేదు. భగవాను ఆ చిన్న కళ్ళులో నుంచి ఆ నయనాలు అనేది నా మీద పడ్డాయి. నయనాలు అంటే ఆ కళ్ళతో చూసేటప్పుడు ఏంటంటే చిన్న అది కిరణాలు లేకపోతే లైట్ అనేది కాదు, కానీ చాలా స్పష్టతతో ఆ కళ్ళతో నా మీద పడ్డాయి. అలా చూశారు. ఏంటి ఇంతే తపంతో అలాగ నా దుఃఖే చూస్తున్నారు అన్నటువంటి భావంతో భగవాన్ ఏంటంటే ఆ కళ్ళతో నా మీద చూశారు. ఆ నయనాలు అంటారు. ఇంతకుముందు దర్శనాల్లో మీరు ఎప్పుడు వచ్చినా నాకు అలా చూడండి, నా కళ్ళ దుఃఖ చూడండి అని మనకు ఎన్నోసార్లు చెప్పారు. అదైతే నాకు స్పష్టంగా కలిగింది. జన్మ ధన్యం అయిపోయింది. మళ్ళీ ఏంటంటే నేను క్యూలో వచ్చాను. క్యూలో వచ్చేటప్పుడు అక్కడ దర్శనంలో దాసాజీ వారు మహేష్ గారని ఇలా పరిచయం చేశారు. అక్కడ కూడా తల మీద చేతులు వేసి చక్కగా చాలా అద్భుతం జరిగిపోయింది. నేను చాలా సంతోషపడ్డాను. మళ్ళీ వచ్చినాక ఈ హృదయం అనేది ఏంటంటే ఎప్పుడు సఫరింగ్, గాయాలో ఏదో టెన్షన్, మానసికమైన ఆందోళన ఇవన్నీ ఉంటుంటాయి. అదేమైందంటే ఈ ప్యాటర్న్ అంటారు, నెగటివ్ ప్యాటర్న్ మారిపోయి పాజిటివ్ ప్యాటర్న్ లాగా ఏంటంటే ప్రశాంతంగా హృదయం అనేది ప్రశాంతత అనేది కనిపించింది. అక్కడి నుంచి నవ్విన డే ఇప్పటి వరకు కూడా ఏంటంటే హృదయం ఒక శాంతి వాతావరణం, ప్రశాంతంగా హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది. అంటే ఏదైతే మనకి ఇప్పుడు డాక్టర్స్ మనకి ఏదైనా పుండు కానీ ఏదైనా జరిగితే ఆ గాయాలు మానిపిస్తారో ఆ విధంగా నాకు ఆ ప్యాటర్న్ అనేది బాగా జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మేము అలా వస్తూ మళ్ళీ మేము అక్కడ ఏంటంటే ట్రైన్ లేట్ అయింది, లోకల్ ట్రైన్.
ఏదో ప్రార్థన చేసుకున్నాం, లోకల్ ట్రైన్ కి లేట్ అయిపోయాము. లేట్ అయిపోయినాక లోకల్ ట్రైన్ దొరికింది. నెక్స్ట్ ఏంటంటే పినాకిల్ ట్రైన్ కి 5 నిమిషాలకు మేము వెళ్ళాలి. అప్పుడు కూడా ట్రైన్ పూర్తిగా అసలు యాక్చువల్ గా తప్పిపోతుంది. ఒక 5 నిమిషాలు పరిగెత్తుకుంటూ మేము వెళ్ళి ఆ ట్రైన్ లో దాముకి అయితే టికెట్ లేదు. టికెట్ సరే అక్కడ ట్రైన్ లో టీటీతో మాట్లాడుకుందాం అనేటప్పుడు టీటీసీ ఇద్దరు కూడా ఏంటంటే మాకు పూర్తిగా సపోర్ట్ గా ఉండి ఆ బెత్తలు అవన్నీ ఇచ్చి చేరగలిగాం. అలాగే మళ్ళీ విజయవాడలో వచ్చినాక కూడా ఏంటంటే అక్కడ కూడా నాతో దాము వచ్చాడు. దాముకి ఏంటంటే టికెట్ లేదు. టికెట్ తీసుకున్నాక ఏంటంటే అక్కడ కూడా బెత్తలు మాకు సపోర్ట్ చేసి చాలా ప్రశాంతమైన వాతావరణంలో మేము ఈ దీక్షా దర్శనంకి వచ్చినాక చాలా సంతోషంగా వచ్చేసాము. ఎంత సంతోషం అంటే వచ్చిన నుంచి అన్ని రకాలుగా ఇంకా అన్ని రంగాల్లో కూడా అటు బాంధవ్యాలేంటి, ఇటు బిజినెస్ వ్యవహారాలేంటి, ఇటు ఏ కార్యక్రమాలైనా చాలా సంతోషంగా జరుగుతున్నాయి. ఇంకా ప్రాసెస్ జరుగుతూనే ఉంది. మరి అలాగే నేను దీక్షా దర్శనకు ఒక 5 సంకల్పాలు 5గురిని తీసుకొని వెళ్ళాలని నాతో 5గురు అని అనుకున్నాం. 3 ఆల్రెడీ కంప్లీట్ అయ్యారు. ఇంకొక 2 అనేది ఇవాళ రేపు అనేటట్లుంది. 5గురు కూడా పూర్తి చేస్తున్నారు. అలాగే ఇంతటి అద్భుతం చేస్తున్నటువంటి శ్రీ పరంజ్యోతి అమ్మా భగవాన్లకి కోటాను కోట కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. అలాగే దాసాజీ వారు దీక్షా దర్శనం చెప్పగానే సంకల్పం చాలా దృఢంగా తీసుకున్నాం. అంటే ఆ సంకల్పం తీసుకున్నాక బయట ప్రయత్నం అనేది చేసిన తర్వాత తెలియకుండా మనకు ఆ డబ్బులు సమకూరపడం, తెలియకుండా ఆ వాతావరణం మన ముందుకి ఆ టైమ్స్ అంటే దాసాజీ వారు చెప్తుంటారు. ఎందుకంటే పరిస్థితులు మనకు అనుకూలించి టైం అనేది మనకు అనుకూలించాలనేటప్పుడు నాకు మాక్సిమం అంటే నాకున్న పరిస్థితులు అంటే టైం అనేది ఉండదు. ఏదో ఒక వ్యవహారంలో నన్ను వెనక్కి ఉంచేయడాకే జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాటిని అధిగమించి పరంజ్యోతి అమ్మా భగవాన్లు అక్కడ తీసుకొని వెళ్ళారు. మరి ఇంతటి అద్భుతం చేసినటువంటి పరంజ్యోతి అమ్మా భగవాన్లకి, మరి దాసాజీ వారికి, అలాగే మాకు అనుక్షణము మాకు ఏంటంటే నిద్ర లేపి మాకు ఏదైనా గుర్తు చేస్తున్నటువంటి మా ఛాయా మేడం గారికి కోటాను కోట కృతజ్ఞత తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. సచితానంద సాగరా ఓ పరమానంద సాగరా, సచితానంద సాగరా ఓ పరమానంద సాగరా, సతలోకవాసుడా శ్రీమన్నారాయణ, సతలోకవాసుడా శ్రీమన్నారాయణ, అమ్మతో వచ్చావా దర్శనమిచ్చావా, అమ్మతో వచ్చావా దర్శనమిచ్చావా, ప్రేమా